నమస్కారం విద్యార్థులారా. ఈరోజు పాఠ్యాంశంలో భాగంగా మనము భాగం 2 ఇది జైన మతం, బౌద్ధ మత ఆవిర్భావం, ఇస్లాం మతం ఆరంభం, యూరోపా వలసవాదం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మిత్రులారా, మనము భారత సమాజ చరిత్రలో గనుక మనం పరిశీలిస్తే మతాలు మరియు వలసవాదం ఈ రెండు కూడా ఎంతో ముఖ్యమైన పాత్రను పోషించాయనే విషయం మనం గుర్తుంచుకోవాలి. అయితే జైన మతం మరి బౌద్ధ మతం లాంటి గొప్ప మతాలు మరి భారత సమాజంలో మరి ఎన్నో పెనుమార్పులకు వాళ్ళు కారణమయ్యారు, ఎన్నో సంస్కరణలు వాళ్ళు తెచ్చారు. అయితే ఈ తర్వాత ఇస్లాం మతం మనకు ఆవిర్భావమైంది. తర్వాత మరియు యూరోపా వలసవాదం కూడా మరి భారతదేశంపై మరి ప్రభావం చూపి ఎన్నో సామాజిక, ఆర్థిక, రాజకీయ మరి సాంస్కృతిక రంగాలపై కూడా అవి ఎంతగానో ప్రభావితం చేశాయి అనే విషయం మనము ఈ యొక్క భాగం మనకు సూచిస్తుంది. అయితే జైన మతం గనక మనం పరిశీలిస్తే జైన మతం క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో మహావీరుని ద్వారా ఇది అభివృద్ధి చెందింది. అయితే ఈ మతం ఏం బోధిస్తుంది అని అంటే అహింస, సత్యం, అపరిగ్రహం, త్యాగం వంటి విలువలకు ప్రాధాన్యం ఇచ్చింది. అయితే జైన మతం కుల వ్యవస్థను కూడా తీవ్రంగా వ్యతిరేకించి సన్యాస జీవనాన్ని ప్రోత్సహించింది. ఇది వ్యాపార వర్గాలపై ఈ మతం ప్రత్యేక మరి ప్రభావం చూపించింది అనే విషయం మనం గుర్తించుకోవాలనుకున్నారు. అలాగే మనము బౌద్ధ మతం కనుక చూస్తే బౌద్ధ మతం మరి గౌతమ బుద్ధుని బోధనల ఆధారంగా మరి ఏర్పడింది. బుద్ధుడు దుఃఖానికి కారణం కోరికలేనని మరి వాటి నివారణ ద్వారా నిర్వాణం సాధ్యమని ఉపదేశించాడు. మరి బౌద్ధ మతం మాధ్యమ మార్గాన్ని సూచిస్తూ సమానత్వం, కరుణ, అహింసను ఇది ప్రోత్సహించింది. అయితే ఈ మతం భారతదేశంతో పాటు ఆసియా దేశాలకు వ్యాపించి ఒక గొప్ప సాంస్కృతిక ప్రభావాన్ని కూడా చూపించింది అనే విషయం మనం గుర్తించుకోవాలి మిత్రులారా. అలాగే ఇక ఇస్లాం మతం కనుక మనం పరిశీలిస్తే ఇది క్రీస్తు శకం 7వ శతాబ్దంలో మరి అరేబియాలో ప్రవక్త ముహమ్మద్ ద్వారా ప్రారంభమైంది. ఇది అల్లా ఏకైక దేవుడు అనే ఒక ఏకదైవ సిద్ధాంతాన్ని ఈ మతం బోధించింది. సమానత్వం, సోదర భావం, దాన ధర్మాలు ఇస్లాం మత ప్రధాన సూత్రాలు. అంటే ఇస్లాం మతం సమానత్వం, సోదర భావం, దాన ధర్మాలు లాంటి గొప్ప ఆలోచనలను ఇది పాటిస్తూ బోధిస్తూ సమాజంపై తనదైన ఒక ముద్రను, శైలిని మరి అవి ఏర్పరచుకున్నాయి. అయితే ఈ భారతదేశంలో ముస్లిం పాలకుల ద్వారా ఇది మనకు ఇస్లాం మరి మొత్తం కూడా వ్యాప్తి చెందింది. ఇస్లాం ప్రభావంతో భారతీయ కళలు, వాస్తుశిల్పం, భాష, సంస్కృతిలో కూడా కొత్త మార్పులు చోటు చేసుకున్నాయి. ఇక మనం యూరోపా వలసవాదం కనుక మనం పరిశీలిస్తే ఇది 15వ శతాబ్దం తర్వాత ఇది ప్రారంభమైంది. పోర్చుగీసులు కావచ్చు, డచ్ నుండి వచ్చిన వాళ్ళు కావచ్చు, ఫ్రెంచ్ వాళ్ళు కావచ్చు, బ్రిటిష్ వాళ్ళు, అలాగే యూరోపియన్ దేశాల నుండి వచ్చి ఇక్కడ వ్యాపారం పేరుతో వచ్చి మరి భారతదేశంలో వాళ్ళు ప్రవేశించారు, వ్యాపారము వాళ్ళు పెట్టారు. తర్వాత ఏమైంది, వారు ఏం చేశారు అంటే బ్రిటిష్ వాళ్ళు కేవలము వ్యాపారంతో ఆగకుండా వాళ్ళకు ఆధిపత్యాన్ని రాజకీయం ద్వారా వాళ్ళు మరి స్థాపించారు. వాళ్ళు వలసవాదం భారతదేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసిన ఆధునిక వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ఈ యొక్క భారతదేశ ఆర్థిక వ్యవస్థను వాళ్ళు దెబ్బతీసింది నిజమే, కానీ దాంతో పాటు వాళ్ళు ఏం చేశారు అంటే వాళ్ళ రాకతో ఒక ఆధునిక వ్యవస్థ కూడా మరి భారతదేశంలో అది ప్రారంభమైంది వాళ్ళ యొక్క పాలన ద్వారా. అదే మనం చూస్తూ ఉన్నాం, మన ఇప్పుడు సమాజంలో చూస్తున్నాం. ఒక విద్య కావచ్చు, రైల్వేలు కావచ్చు, న్యాయ వ్యవస్థ లాంటి మార్పులకు కూడా వాళ్ళు ఎంతగానో మరి తీసుకొచ్చారు. మరి భారతీయ సమాజంపై తనదైన ఒక శైలిని, ముద్రను వాళ్ళు వేశారు. అదే సమయంలో మనం కనుక మనం పరిశీలిస్తే మనకు జాతీయ ఉద్యమము వచ్చింది. అది మహాత్మా గాంధీ గారు, తర్వాత ఎంతో మంది కూడా వచ్చారు, అంబేద్కర్ లాంటి వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చి
ఈ యొక్క జాతీయ ఉద్యమ భావనకు కూడా వాళ్ళు పునాది పోసారనే విషయం మనము చూడాలి మిత్రులారా. అయితే మొత్తాన్ని కనుక మనం పరిశీలిస్తే జైన మతం, బౌద్ధ మతం, మరి ఇస్లాం మతం మరియు ఈ యొక్క యూరోపా వలసవాదం మరి భారతీయ సమాజ నిర్మాణంలో ఒక గణనీయమైన ఒక విప్లవాత్మకమైన మార్పులకు వాళ్ళు తీసుకొచ్చి ఎంతో వాళ్ళు ఒక సమాజంలో నిర్మాణమైనటువంటి మార్పుకు కూడా వాళ్ళు మరి పునాది వేశారు అనేటువంటి విషయం ఈ భాగం ద్వారా మనం తెలుసుకున్నాం మిత్రులారా. కావున భారతదేశ చరిత్రలో ఈ యొక్క మతాల యొక్క ఆవిర్భావం, వీరి యొక్క ప్రభావితం ఎంతగానో ఉన్నాయనే విషయం మనం తెలుసుకున్నాం. ధన్యవాదాలు.